ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు 14 సీట్ల తేడాతో గెలుస్తాం 14 సీట్లతోటి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఇటు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు డబుల్ డిజిట్ సీట్స్ సాధించి తీర్తాం అంత కావాల్సిన డైరీలో రాసుకోండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ ఇటు అమిత్ షా చేశారు అలాగే 10-12 స్థానాలు గెలిపిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేంద్రంలో మనకు కావాల్సిన వాటాని మనం సాధించుకొని తీరాలి అంటే 10-12 స్థానాలు గెలిపించి తీరాలి అని చెప్పేసి ఇటు కేసీఆర్ ముగ్గురు కూడా రంగంలో దిగారు అలాగే ఏ నోట విన్నా కూడా డబుల్ డిజిట్ స్థానాలు మావే అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు సో మొత్తానికి తెలంగాణలో 17 స్థానాలకి ఏ పార్టీ ఎన్ని గెలవబోతుంది డబుల్ డిజిట్ అనేది భారతీయ జనతా పార్టీకి సాధ్యమేనా 2014లో ఒక్క స్థానం గెలిచింది 2019లో 4 స్థానాలు గెలిచింది 2024లో 10 స్థానాలు పాసిబుల్ అనుకోవచ్చా కేవలం 8 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు 10 స్థానాలు గెలవడం సులభమైన పనేనా 14 స్థానాలు 6 గ్యారెంటీలు అమలు చేశాం సో 14 స్థానాలు ఇచ్చి దీవించండి అక్కడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం అలాగే 6 గ్యారెంటీలకి మేము ఇచ్చిన హామీలు డెఫినెట్గా నెరవేరుతాయి చేసి తీర్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సో 6 గ్యారెంటీలు అమలు కావాలంటే అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా ఇక్కడ సులభంగా 6 గ్యారెంటీలు అమలు చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు బంగారు తెలంగాణ దిశగా కూడా ప్రయత్నాలు చేద్దామంటున్నారు ఇంకా ఇక్కడ రాష్ట్రంలో కేవలం 1.8% తోటి అధికారాన్ని కోల్పోయాం సో మళ్ళీ తెలంగాణని వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా అలాగే ఢిల్లీ పాలకులు మళ్ళీ పరిపాలించకుండా ఉండడానికి మళ్ళీ కేసీఆర్ రావాలి తెలంగాణని బంగారు తెలంగాణ గుంచాలి 10-12 స్థానాలు ఇవ్వాలంటున్న కేసీఆర్ కలలు ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం సో మొత్తానికి 17 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు వారి బలాలు బలహీనతలు ఏంటనేది ఒకసారి చూద్దాం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే సో భారతీయ జనతా పార్టీ నుంచి గూడెం నాగేష్ సో సిట్టింగ్ ఎంపీని కూడా మార్చడం అనేది జరిగింది సో 4 సిట్టింగ్లలో 3 సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి ఆదిలాబాద్ మాత్రం మార్చారు సో భారతీయ జనతా పార్టీ నుంచి గూడెం నాగేష్ ఆత్రం సక్కు బీఆర్ఎస్ ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఇక్కడ ఆదిలాబాద్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకున్నట్టయితే చాలామంది సర్వే సంస్థలు కానీ చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట ఆదిలాబాద్లో ఈసారి జెండా ఎగరేసేది వీలే అని చెప్పేసి సో ప్రస్తుతం 4 స్థానాలు భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఎమ్మెల్యే స్థానాలు సో 8 స్థానాల్లో 4 స్థానాలు ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలవడం అనేది జరిగింది సో అత్రం సక్కు అనే బీఆర్ఎస్ అక్కడ 2 స్థానాలు గెలిచారు అత్రం సుగుణ కేవలం 1 స్థానం ఉన్నప్పటికీ సీతక్క బలంతో ఆదిలాబాద్లో అత్రం సుగుణ దూసుకోబోతుంది అలాగే టీచర్ కావడంతో నియోజకవర్గంలో తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాగే రేవంత్ రెడ్డి కూడా మొదటిసారిగా ఇంద్రవెల్లి సభలో ఎస్సీ ఎస్టీ గిరిజన సంబంధించిన కూడా సభలు పెట్టారు దండోర సభలు సో అవన్నీ కూడా ఆత్రం సుగుణ కలిసి వచ్చే అంశాలు ఇటు రేవంత్ రెడ్డి సపోర్టింగ్ కావచ్చు సీతక్క ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితం కావచ్చు తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ కొంతమేర కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు సో బీఆర్ఎస్ మాత్రం ప్రస్తుతం ఉనికిలో అంతంత మాత్రానే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం ఒకటి ప్రధాన మైనస్ బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు సో గూడెం నాగేష్ ఇక్కడ మోడీ చరిష్మా అలాగే 4 శాసనసభ్యులు కావచ్చు అక్కడ ఆ విషయంలో భారతీయ జనతా పార్టీకి ఎడ్జుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం ఆదిలాబాద్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జున్నప్పటికీ ఒక్కటే ఒక డైలాగ్ అనేది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది కొంతమేర తగ్గింది రీసెంట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అక్కడ రాముడు గురించి చేసినటువంటి వాక్యాలు కావచ్చు అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్ దిశగా వెళ్ళి అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా ఉంది సో ఎవరు గెలిచినా కూడా కేవలం 10-20 వేల ఓట్ల మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఆదిలాబాద్కి సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉంది
సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి కామ్య మల్లేష్ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. సో బూర నర్సయ్య గౌడ్ గారు 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగింది. సో కామ్య మల్లేష్కి సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో, అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా, అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 6 శాసనసభ్యులను గెలుచుకోవడం అనేది ఒక రకంగా ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం కొంతమేర అంటే ఇక్కడ గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి బూర నర్సయ్య గౌడ్కి ఇక్కడ గౌడ్ అంటే బీసీ ఓట్ బ్యాంక్ అనేది కొంతమేర మద్దతు ఇస్తుంది. అలాగే మోడీ చరిష్మా కావచ్చు, అలాగే గతం కన్నా 2023లో ఉమ్మడి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కొంతమేర ఓటు శాతంలో కూడా భారతీయ జనతా పార్టీకి పెరగడం కావచ్చు, సీనియర్ నాయకుడిగా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం, తర్వాత శాసనసభ్యులు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కావచ్చు, ఇవన్నీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవ్వడం ఒక ఎత్తు అయితే, కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి సొంతంగా అంటే తను ఎలాగైనా సరే ఇక్కడ కాంగ్రెస్ సీట్ని గెలిచి రాహుల్ గాంధీ గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా భీష్మించి కూర్చోవడం కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్లస్ అవుతుండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం కొంతమేర క్రిటికల్గా ఉంది. ఇక్కడ భువనగిరిలో కూడా ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్ మధ్య మాత్రం ప్రస్తుతం అయితే టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంతమేర ఎడ్జ్లో ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మిగిలిన 5 రోజుల్లో మరి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, తర్వాత అభ్యర్థుల ప్రచారాలు కావచ్చు, మరి నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి భువనగిరిలో ఎవరు గెలుస్తారు అనేది చూడాల్సిన విషయం. సో ప్రస్తుతం మాత్రం భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఎడ్జ్ ఎక్కువగా ఉంది. మరి చివరి నిమిషం వరకు ప్రజలు ఎవరికి ఓట్లు వేసి మద్దతు తెలుపుతారు అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో నిజామాబాద్ చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, అలాగే ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. సో నిజామాబాద్లో ఈసారి వన్ సైడ్గా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నారు, అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పసుపు బోర్డు చివరి నిమిషంలో అయినా సరే పసుపు బోర్డు తీసుకురావడంలో అరవింద్ కృషి ఫలించిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ దాదాపుగా 3 ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన వారే. సో ఆ రకంగా ధర్మపురి అరవింద్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారంలో ఉండడం, తర్వాత సీనియర్ నాయకుడిగా జీవన్ రెడ్డికి పేరు ప్రతిష్టలు ఉండడం అనేది జీవన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సో బాజిరెడ్డి గోవర్ధన్ గారు మంచి లీడర్ అయినప్పటికీ ప్రస్తుతం ఉనికిలో లేదు బీఆర్ఎస్ పార్టీ. కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం ఒకటి బీఆర్ఎస్ పార్టీకి మైనస్గా చెప్పుకోవచ్చు. సో నిజామాబాద్లో మాత్రం ధర్మపురి అరవింద్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరో నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో కరీంనగర్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మళ్ళీ బరిలో దిగారు. అలాగే బి వినోద్ కుమార్ మాజీ ఎంపీ, అలాగే వెలిచెల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ. సో వినోద్ కుమార్ మొన్నటి వరకు అంటే ఎడ్జ్లో ఉన్నట్టు కూడా కనిపించింది. సో విలమ సామాజిక వర్గం అనేది ఇక్కడ చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఎక్కువ సార్లు గెలిచింది విలమ సామాజిక వర్గమే. సో విలమ సామాజిక వర్గాన్ని కంచుకోటగా కరీంనగర్ అని చెప్పేసి కూడా అంటుంటాం. సో అలాంటి విలమ సామాజిక వర్గంలో బండి సంజయ్ 2019లో గెలవడం అనేది జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచెల రాజేందర్ రావుకి ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండడం అనేది, తర్వాత పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఈ నియోజకవర్గానికి ఉండడం అనేది కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. బట్ వినోద్ కుమార్కి వ్యక్తిగతంగా పేరు కావచ్చు, తను చేసిన అభివృద్ధి పనులతోటి వినోద్ కుమార్ ప్రజల వద్దకు వెళ్తున్నారు. సో బండి సంజయ్ ఎజెండా ఇక్కడ కరీంనగర్లో రామ్ మందిర్ ఎఫెక్ట్,
అలాగే బండి సంజయ్ స్పీచెస్ కావచ్చు, తర్వాత మోడీ సభలు కావచ్చు, అవి బండి సంజయ్కి చాలా వరకు ప్లస్ పాయింట్గా మారింది. సో ఇక్కడ మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం బండి సంజయ్ గెలుపు దిశగా వెళ్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కూడా కరీంనగర్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బండి సంజయ్ కొంతమేర ఎడ్జ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో మరి బండి సంజయ్కి రామ్ మందిర్ ఎఫెక్ట్ అనేది, తర్వాత తను అభివృద్ధి చేశానని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ గత 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి అనేది ఇప్పుడు ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చూడాలి. అండ్ యువకుల ఓట్ బ్యాంక్ మాత్రం వన్ సైడ్గా బండి సంజయ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే మహిబాబాద్ చూసుకున్నట్టయితే బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు, అలాగే మాలోత్ కవిత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, మళ్ళీ వారికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. సీతారాం నాయక్ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలవడం అనేది జరిగింది. ప్రస్తుతం వారు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2009 నుంచి 14 వరకు బలరాం నాయక్ గారు ఎంపీగా కొనసాగారు. 2014 నుంచి 19 వరకు సీతారాం నాయక్ గారు ఎంపీగా కొనసాగారు. 2019 నుంచి ఇప్పుడు ప్రస్తుతం వరకే మాలోత్ కవిత గారు ఎంపీగా కొనసాగారు. సో ముగ్గురు సీనియర్ నాయకులే, ముగ్గురు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలే కాబట్టి ముగ్గురు మధ్యలో కొంతవరకు టఫ్ కాంపిటీషన్ నడిచినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ కొంతమేర ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి లేకపోవడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ పాయింట్. అలాగే ఎంపీ టికెట్ ఇచ్చినప్పటికీ కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ప్రచారాలు నడిచినాయి. తర్వాత ఇక్కడ ఓట్లు వేసినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళిపోతారు అన్న క్రియేటివిటీ అనేది అక్కడ సోషల్ మీడియాలో కావచ్చు జనాల లోపలికి వెళ్ళడం అనేది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ పాయింట్. అండ్ సీనియర్ నాయకులు అయినటువంటి బలరాం నాయక్ గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు గెలవడం అనేది బలరాం నాయక్కి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 6 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ మహబూబాబాద్ నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఒక రకంగా బలరాం నాయక్ గారికి కలిసి వస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడం కూడా బలరాం నాయక్ గారికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బలరాం నాయక్ గారిదే ప్రస్తుతం విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సర్వే రిపోర్ట్లు తెలుపుతున్నాయి. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే సురేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ గాలి వినోద్ కుమార్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2023లో టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. బీబీ పాటిల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచారు. 3వసారి గెలుపు కోసం భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ రామ్ మందిర్ ఎఫెక్ట్ కావచ్చు, మోడీ చరిష్మా కావచ్చు, అవి బీబీ పాటిల్కి కలిసి వచ్చే అంశంగా సీనియర్ నాయకుడు కాబట్టి, అలాగే ఎంపీగా కూడా తన వంతు తను సేవా కార్యక్రమాలు నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయడంలో బీబీ పాటిల్కి ఒక ప్రత్యేకమైన పేరుంది. సో అవన్నీ బీబీ పాటిల్కి గెలుపుకి కలిసి వచ్చే అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. సో గాలి అనిల్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి నిల్చున్నప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేకపోవడం ఒక రకంగా మైనస్గా చెప్పుకోవచ్చు. సో అంటే బీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక రకంగా అక్కడ బీఆర్ఎస్ క్యాడర్ని కూడా కొంతమేర మిస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ అలాగే బీబీ పాటిల్ మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. అండ్ కొంతమేర సురేష్ కుమార్ షెట్కర్ కన్నా బీబీ పాటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ జైరాబాద్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే టఫ్ ఉంది. అండ్ సర్వే రిపోర్ట్ల ప్రకారం మాత్రం బీబీ పాటిల్ గెలిచే అవకాశాలు, భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వంశేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
సీనియర్ నాయకులు, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే మాజీ ఎమ్మెల్యే డికే అరుణ, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో ఉన్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. బీఆర్ఎస్ పార్టీ మరోసారి మన్నె శ్రీనివాస్కి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వంశేందర్ రెడ్డి అలాగే డికే అరుణ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఇద్దరు కూడా ప్రచారంలో దూసుకోబోతున్నారు. సో డికే అరుణ ఒక రకంగా కొంతమేరకి ఎడ్జ్లకు వెళ్తే వంశేందర్ రెడ్డి మరి కాస్త దూకుడిని పెంచడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరిది గెలుపోవటంలో అనేది ఇంకా డిసైడ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రచారంలో కావచ్చు, ఇక్కడ కూడా ఎలాంటి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఇటు డికే అరుణ కాంప్రమైజ్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో వంశేందర్ రెడ్డి ప్లస్ పాయింట్లు సీనియర్ నాయకుడిగా దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ వంశేందర్ రెడ్డి కోసం పనిచేయడం అనేది వంశేందర్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారి ఉమ్మడి జిల్లా కాబట్టి డెఫినెట్గా ఎలాగైనా సరే గెలిపించుకోవాలని చెప్పేసి కూడా సీఎం తాపత్రయం కావచ్చు, తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీలు ఉండడం, ఇవన్నీ వంశేందర్ రెడ్డి ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉండడం వంశీచంద్ర రెడ్డికి అదొక స్పెషల్ బూస్టప్గా కూడా ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డికే అరుణకి సీనియర్ నాయకురాలుగా సుపరిచితురాలు. గతంలో 2019లో స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం అనేది సానుభూతి కలిసి వస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మోడీ మానియా కావచ్చు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సంస్థలు కూడా స్ట్రాంగ్గా ఉండడం, డికే అరుణ కోసం పనిచేయడం అనేది డికే అరుణకు వ్యక్తిగతంగా కలిసి వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం వంశేందర్ రెడ్డి వర్సెస్ డికే అరుణ మధ్యలో మాత్రం టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. సో ఎవరిది గెలుపు ఓటమి అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే అంచనా వేయలేకపోతున్నాం. సో ఇద్దరి మధ్యలో ఈ టఫ్ కాంపిటీషన్ నడుమ ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే, సో నార్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి చూసుకున్నట్టయితే మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే 2 సార్లు ఎంపీగా కూడా చేశారు, మాజీ ఎంపీ. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్నటి వరకు బీఎస్పీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేత, సిర్పూర్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం అనేది జరిగింది. అండ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. పోదుగంటి భరత్ వారి తండ్రి సహకారం రాములు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ. సో వారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి బంగారు శృతి సీనియర్ నాయకురాలు ఉండగా కూడా భరత్కి టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ మాత్రం ఒక రకంగా చూసుకున్నట్టయితే ముగ్గురు మధ్యలో త్రిముఖ పోరు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కావచ్చు, మల్లు రవి కావచ్చు. బట్ సీనియర్ నాయకుడిగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మల్లు రవి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నార్ కర్నూలులో దాదాపు 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం అనేది ఒక పెద్ద ప్లస్గా చెప్పుకోవచ్చు. తర్వాత జూపల్లి కృష్ణారావు లాంటి ప్రస్తుతం మంత్రివర్యులు కూడా ఇక్కడ మల్లు రవి గెలుపుకి కృషి చేయడం కూడా మల్లు రవి కలిసి వచ్చే అంశం. అలాగే గతంలో కూడా ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొందడం అనేది కూడా ఒక రకంగా మల్లు రవికి అది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం అనేది కూడా మల్లు రవికి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ అంశాలు, ఈ బలాలన్నీ మల్లు రవి గెలుపు దిశగా వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలాలు బలహీనతలు చూసుకున్నట్టయితే ఒక రకంగా బీఆర్ఎస్ ఉనికిలోకి లేకపోవడం, తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ ఈ మధ్యకాలంలో రోడ్ షోలతోటి కొంతమేర బీఆర్ఎస్ నాయకులకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు కూడా అయ్యింది. సో తన ఓట్ బ్యాంక్ తను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న కృషి కావచ్చు. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ గతంలో గెలిచిన స్థానాలు, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ పడినా చాలు, అంటే పాత ఓటర్లు కూడా వేసినా చాలు, డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. అలాగే స్వెరోస్ టీం అనేది ఒక రకంగా ప్రవీణ్ కుమార్ కోసం కష్టపడుతున్నారు. మరి వాళ్ళందరూ తలుచుకుంటే మాత్రం కొంతమేర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ భరత్కి ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే మోడీ మానియాతోటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించే దిశగా
అడుగులు వేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నార్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లస్ ఉంది, గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్, గోమాస శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ఎడ్జ్గా అనిపిస్తుంది. సో కొప్పుల ఈశ్వర్ వర్సెస్ గడ్డం వంశీ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ దళితుల ఓట్ బ్యాంక్ అనేది అంటే మాదిగా ఓట్ బ్యాంకులు అనేది కొంతమేర కీలకంగా వివరించే అవకాశం ఉంది. సో మరి గడ్డం వంశీకి అంటే దాదాపుగా వారి ఇంట్లోనే గడ్డం వివేక్ కావచ్చు, గడ్డం వినోద్ కుమార్ ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ, కొప్పుల ఈశ్వర్ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్, గోమాస శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ గడ్డం వంశీకి మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎడ్జ్ కనిపిస్తుంది. ఒక రకంగా గడ్డం వినోద్ కావచ్చు, గడ్డం వివేక్ ఇద్దరు కూడా అంటే సోదరులే కావడం, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అవన్నీ గడ్డం వంశీకి ప్లస్ పాయింట్గా మారాయి. అలాగే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం కూడా ఒక రకంగా అది ప్లస్ పాయింట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కొప్పుల ఈశ్వర్ చూసుకున్నట్టయితే ఒక మాజీ మంత్రివర్యులు, తర్వాత వారికి ఉన్న పరిచయాలు కావచ్చు, స్నేహభావంతో కొప్పుల ఈశ్వర్ గారు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ ప్రస్తుతం ఎడ్జి కనిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ త్రిముఖ పోరు కన్నా ద్విముఖ పోరే ఎక్కువగా ఉంటుంది. బీఆర్ఎస్ వర్సెస్ గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం ఎడ్జి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు, కత్తి పద్మరావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యే, కిషన్ రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ. సో ముగ్గురు కూడా హైదరాబాద్లో కావచ్చు సికింద్రాబాద్ పార్లమెంట్కి అత్యంత సన్నిహితులు, వారి పేరు చెప్తే గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉండరు. సో ఇక్కడ మాత్రం త్రిముఖ పోరు నడిచే అవకాశాలు ఉంటాయి కొంతమేర. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మోడీ మానియా కావచ్చు, తర్వాత మరోసారి మోడీ రావాలి అని చెప్పేసి అదొక నినాదం కావచ్చు, తర్వాత కిషన్ రెడ్డి ఫాలోయింగ్ కావచ్చు, ఇవన్నీ భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. తర్వాత పద్మరావు గౌడ్కి వ్యక్తిగతంగా అభిమానులు ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఓటర్లు ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకపోవడం ఒక రకంగా కొంతమేర మైనస్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దానం నాగేందర్ కొంతమేర ప్రచారంలో వెనుకబడ్డారు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడవడం, అవన్నీ కిషన్ రెడ్డికి ప్లస్గా మారే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీల్చడాన్ని బట్టి కిషన్ రెడ్డి గెలిచే ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మెజార్టీని డిసైడ్ చేసేది మాత్రం బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ కాకపోతే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా మారనుంది. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం కిషన్ రెడ్డికి ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో చెవెళ్ళ పార్లమెంట్ చూసుకున్నట్టయితే గడ్డం రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ మొన్నటి వరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీలో వచ్చి బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్గా బరిలో ఉన్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ టైం 2019లో కేవలం 5,000 ఓట్లతోటి స్వల్ప ఓట్లతోటి ఓటమి పాలు కావడం, తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రావడం, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉండడం అనేది వీళ్ళ ముగ్గురి చరిత్ర. సో కొండా విశ్వేశ్వర రెడ్డి ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే 2014లో తను అభివృద్ధి చేసిన పనులు కావచ్చు, వ్యక్తిగతంగా కూడా తను అందరికీ సహాయ సహకారాలు సేవా గుణం ఉందని చెప్పేసి కూడా కొండా విశ్వేశ్వర రెడ్డికి స్పెషల్ చరిష్మా అనేది ఉంది. తర్వాత మోడీ మానియా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఏబీపీ కార్యకర్తలు కూడా సీరియస్గా తీసుకొని చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో పనిచేయడం కూడా కొండా విశ్వేశ్వర రెడ్డికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. కొంతమేర భారతీయ జనతా పార్టీ బ్రాండ్, కొండా విశ్వేశ్వర రెడ్డి బ్రాండ్, ఇవి రెండు కూడా చెవెళ్ళలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలని తీసుకెళ్తున్నాయి. సో చెవెళ్ళలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో
కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే ఎడ్జ్లో మాత్రం బీజేపీ ఉంటుంది. ఇక్కడ చెవెళ్లలో మాత్రం ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండానే, గెలిచేది కొండ విశ్వేశ్వర రెడ్డి అని చెప్పేసి కూడా సర్వే సంస్థలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అండ్ చెవెళ్ల నుంచి మాత్రం ఈసారి గెలిచే అవకాశాలు కొండ విశ్వేశ్వర రెడ్డికి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరొక పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరిలో ఈసారి జెండా ఎగిరేసేది ఎవరు? సో సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్, రాగడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, ఈటెల రాజేందర్ బీజేపీ మాజీ మంత్రివర్యులు. సో సునీత మహేందర్ రెడ్డి గారు చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం. సో ఇక్కడ కేవలం లక్ష్మారెడ్డి మాత్రం స్థానికులు, ఇద్దరు కూడా అంటే కరీంనగర్ నుంచి ఈటెల గారు, చెవెళ్ళ నుంచి సునీత మహేందర్ రెడ్డి గారు అనేది చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలిపేవారిది మినీ ఇండియాగా పిలువబడే మల్కాజ్గిరి. అలాగే భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైనటువంటి మల్కాజ్గిరి ఒక రకంగా సెంటిమెంటల్గా చూసుకున్నా కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళు మంత్రులు అయ్యారు, సీఎంలు కూడా అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి అలాంటి మల్కాజ్గిరిలో గెలిచేది ఎవరు? సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్, రాగడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్, ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ సెటిలర్స్ కావచ్చు, నార్త్ ఇండియన్ ఓట్స్ కూడా ఈటెల రాజేందర్కి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మోడీ మానియా కావచ్చు, రామ్ మందిర్ ఎఫెక్ట్ కావచ్చు. సో ఇక్కడ మోడీని చూసి ఎక్కువ శాతం ఓట్లు వేసే అవకాశాలు ఒక ఎత్తు అయితే, ఈటెల రాజేందర్ మాజీ మంత్రి కాబట్టి సో మంత్రిగా సేవలు అందించారు అప్పట్లో. సో మంత్రిగా కూడా ఈటెల రాజేందర్ అందరికీ సుపరిచితులు కాబట్టి ఒక రకంగా ఈటెల రాజేందర్ బ్రాండ్, ఇక్కడ మోడీ బ్రాండ్ రెండు కలిసి వచ్చే అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఈటెల రాజేందర్ కోసం, గెలుపు కోసం కూడా కృషి చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ జెండానే ఎగిరేస్తుంది, ఈటెల రాజేందర్ది గెలుపు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఈసారి 2024లో భారతీయ జనతా పార్టీది గెలుపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు గెలిచారు. 2014లో టీడీపీ బీజేపీ కూటమి నుంచి అప్పుడు మల్లారెడ్డి గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు 2024లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే, సో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక రకంగా బీఆర్ఎస్ కంచుకోట, దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ గెలుపొందడం అనేది జరిగింది. ఒక్కరు మాత్రం మెదక్ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది జరిగింది. సో నీలం మధు కాంగ్రెస్, వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉనికిలో లేకపోవడం ఒక రకంగా మైనస్ అయితే, మిగిలిన 6 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కోసం కష్టపడుతున్నారు. అలాగే హరీష్ రావు తను పర్సనల్గా కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ట్రిబుల్ షూటర్గా పేర్కొన్నటువంటి హరీష్ రావు మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడంలో తన శాయశక్తుల పోరాడుతున్నారు. అండ్ రఘునందన్ రావుకి ఒక రకంగా కలిసి వచ్చే అంశాలు ఏంటంటే మోడీ ఇమేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మోడీ ఇమేజ్, అలాగే రఘునందన్ రావుకి వ్యక్తిగతంగా అంటే మంచి స్పీకర్గా కూడా పేరుంది. అండ్ మొన్న 2019లో ఉప ఎన్నికల్లో కూడా దుబ్బాక నుంచి గెలవడం అనేది కూడా జరగడం. సో ఇక్కడ వెలుమ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ రఘునందన్ రావుకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ మెదక్లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజార్టీతోటే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే, సో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మాత్రం ఎప్పుడు కూడా అక్కడ ఎంఐఎం కంచుకోట, అట్లాంటి ఎంఐఎం కంచుకోటలో భారతీయ జనతా పార్టీ మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేసి కొల్లి మాధవికి టికెట్ ఇవ్వడం, కొంపల్లి మాధవిలతకి టికెట్ ఇవ్వడం అనేది భారతీయ జనతా పార్టీ ఒక రకంగా సక్సెస్ సాధించడం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంఐఎం పార్టీ అధినేతకి చెమటలు పట్టిస్తుంది కొంపల్లి మాధవిలత. సో ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుకు కూడా
కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సో వార్ వన్ సైడ్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి ఎంఏఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇక్కడ ఓటమి ఫస్ట్ టైం చూస్తానేమో అని చెప్పేసి ఒక రకంగా భయపడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 11 లక్షల ముస్లిం ఓటర్లు అనేది చాలా కీలకంగా వివరించనున్నారు. ఈ ముస్లిం ఓటర్లు కూడా చాలామంది పబ్లిక్ టాక్లో అంటే వివిధ సోషల్ మీడియా పబ్లిక్ టాక్లో కూడా చాలా వరకు ముస్లిమ్స్ మాకు ఓల్డ్ సిటీ ఇప్పటివరకు అభివృద్ధి జరగలేదు, ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగాలంటే మేము ప్రత్యామ్నాయం వేరే వారికి ఓటేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది అది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ అదే పరిస్థితి కనుక వస్తే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం ఇక్కడ ఎంఏఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ 6సారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి చివరి క్షణం వరకు ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఓటర్ల నిర్ణయం బట్టి ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం ఇక్కడ ఎంఏఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఒక మహిళ, అలాగే మోడీ ఇమేజ్ కావచ్చు, తర్వాత హిందుత్వ ఓట్ బ్యాంక్ వన్ సైడ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి పడడం కావచ్చు, ఒక రకంగా అవి కోంపల్లి మాధవీలతకి కలిసి వచ్చే అంశం. తర్వాత వారి స్పీచెస్ కావచ్చు చాలామందిని ఆకట్టుకోవడం, అండ్ హైదరాబాద్ పార్లమెంట్ని అభివృద్ధి చేస్తాననే నినాదంతో వెళ్ళడం కూడా ఒక రకంగా మాధవీలతకి కలిసి వచ్చే అంశం. సో మరి మాధవీలత గెలుపు ఎంతవరకు ఉంటుంది? సో ఈసారి 6సారి మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాత్రం అసదుద్దీన్ ఓవైసీ మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో వరంగల్ పార్లమెంట్లో సంబంధించి చూసుకున్నట్టయితే కడియం కావ్య కాంగ్రెస్, ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీ మధ్యలో ప్రస్తుతం ఇక్కడ టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. సో కావ్య మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి గారు అంటే మాజీ మంత్రిగా కూడా చేశారు, ఉప ముఖ్యమంత్రికి కూడా చేశారు. ఆ విధంగా బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఒక రకంగా కలిసి వస్తుందని చెప్పేసి వారు విశ్వసిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, పాత సన్నిహిత మిత్రులు కూడా కలిసి వస్తే మాత్రం కడియం కావ్య డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆరూరి రమేష్కి కూడా పాత వర్ధన్నపేట తన కంచుకోట, అలాగే అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా తన సన్నిహితులు కావచ్చు, తర్వాత చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. ఆ రకంగా ఆరూరి రమేష్ కూడా విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒక రకంగా మోడీ చరిష్మా ఆరూరి రమేష్కి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మాత్రం కడియం కావ్య వర్సెస్ ఆరూరి రమేష్ మధ్యలో మాత్రం ప్రస్తుతం ఇక్కడ టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఖమ్మం పార్లమెంట్లో చూసుకున్నట్టయితే రామసాయం రఘురామరెడ్డి కాంగ్రెస్, వినోద్రావు బీజేపీ, నామనాగేశ్వర్ బీఆర్ఎస్, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు. సో తనకి ఖమ్మం ఓట్ బ్యాంక్ అనేది పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుంది. సో మరి ఖమ్మం ఓట్ బ్యాంక్ కనుక వన్ సైడ్ వేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో వినోద్రావు బీజేపీ నుంచి కేవలం ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త, ఆ విధంగా బీజేపీకి అక్కడ ఓట్ బ్యాంక్ కూడా తక్కువనే. సో ఇక్కడ రామసాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ పార్టీలో బరిలోకి దిగారు. అలాగే విక్టరీ వెంకటేష్, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియంకుడు కావడం ఒక రకంగా ప్లస్ పాయింట్ అయితే, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా చాలా వరకు ప్లస్ పాయింట్. సో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు గనక ప్రచారం భారీ ఎత్తున చేస్తే భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీదే గెలుపు, సో రామసాయం రఘురామరెడ్డిదే గెలుపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మెజార్టీ కోసం మాత్రం వీరు ముగ్గురు కలిస్తే మాత్రం డెఫినెట్గా భారీ మెజార్టీ కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఖమ్మంలో మాత్రం ఎగిరేది కాంగ్రెస్ జెండానే, సో గెలిచేది రఘురామరెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మరొక నియోజకవర్గం చూసుకున్నట్టయితే సో ఇక్కడ నల్గొండలో చూసుకున్నట్టయితే రఘువీర్ రెడ్డి, సైదిరెడ్డి బీజేపీ. సో నల్గొండలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడుగా తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, తర్వాత ఇక్కడ దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం, ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయడం, తర్వాత డెఫినెట్గా ఈ సీటు గెలిపించుకోవాలని చెప్పేసి తపన పడడం, ఇవన్నీ రఘువీర్ రెడ్డికి కలిసి వచ్చే అంశం. సో ఇక్కడ భారీ మెజార్టీ తోటి కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ
పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఖాయం సులభం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి దాదాపుగా ఈ 17 నియోజకవర్గాల్లో 6 నుంచి 7 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, 6 నుంచి 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ, 1 లేదా 2 స్థానాలు బీఆర్ఎస్, 1 స్థానం ఇటు ఎంఎం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మీ అంచనాలు ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందనేది